నెక్స్ట్ సెక్షన్ 44 సిరీస్ మొత్తం అంతా కవర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 44A అంటే ఏంటి? ఇది అసోసియేషన్స్కి సంబంధించిన సెక్షన్. 44AA బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఎవరెవరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. 44AB రిలేటెడ్ టు ట్యాక్స్ ఆడిట్ అండ్ 44AD, ADA, AE ఈ మూడు కూడా ప్రెజెంట్ టు టాక్సేషన్ రిలేటెడ్ సెక్షన్స్. ఓకేనా? ఓకే, లెట్స్ గో విత్ సెక్షన్ 44A. సెక్షన్ 44A ఎవరి గురించి వచ్చిన సెక్షన్ ఇది? ఇట్ ఈస్ ఎ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్స్. అసోసియేషన్ సంబంధించిన ప్రొవిజను. ఇది ఏమంటున్నాడంటే, ఈ అసోసియేషన్ వల్లే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మెంబర్స్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ ఫీజు అని తీసుకుంటారు. సో వాళ్ళకి మళ్ళీ దే విల్ ఇంకర్ సమ్ ఎక్స్పెండిచర్. ఏమి ఇంకర్ అవ్వచ్చు? ఏదైనా అసోసియేషన్ ఉందంటే అసోసియేషన్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు పే శాలరీస్, సమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. ఆ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైనా ఎక్సీడ్ అయితే, ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ద్వారానే మొత్తం ఈ ప్రొవిజన్ మనం అర్థం చేసుకున్నాం. ఏంటంటే సరే ఓకే, ఫస్ట్ ప్రొవిజన్ చెప్పేద్దాం. ఎప్పుడైతే నీకు వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్స్ ఎక్కువైందో దాన్ని 100% నువ్వు ఇప్పుడు నీకు లాసే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, క్వశ్చన్ నుంచి మాట్లాడదాం. అసోసియేషన్ ఉందరా, అసోసియేషన్ 2 lakhs వచ్చింది ఇన్కమ్, బట్ నువ్వు ఎంత ఇంకర్ అయ్యో ఎక్స్పెండిచర్ 3,85,000. సో యూ హ్యావ్ ఎ లాస్ ఆఫ్ 1,85,000. ఈ 1,85,000 నేను కంప్లీట్గా లాస్ కింద చూపించుకోవచ్చా అంటే లేదు. ఈ లాస్ని వేరే హెడ్స్లో ఉన్న ఇన్కమ్తో నువ్వు అడ్జస్ట్ చేసుకునే అవకాశం నీకు ఉంది. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? పీజీబీపీకే ఇవ్వాలి. అది లేకపోయినట్లయితే దెన్ యూ విల్ గో టు అదర్ ఇన్కమ్స్. అదర్ ఏ ఇన్కమ్ ఉంటే దాంట్లోంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ 100% అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే చేయకూడదు. ఎంతవరకు? ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 50% ఆఫ్ ద అదర్ ఇన్కమ్. ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకే. ఈ 50% అనేది ఈ 1,85,000లో 50% కాదు. ఇక్కడ ఏదైతే ఇన్కమ్ ఉందో మనకి అదర్ ఇన్కమ్, అందులోంచి 50%, ఆ ఇన్కమ్ యొక్క 50% మనం దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ లాస్కి. ఓకేనా? సో దీన్నే మనం చూసినట్లే ఇక్కడ డెఫిషియన్సీ ఎంత వచ్చింది? 1,85,000. మనకి ఇది క్వశ్చన్, నేను ఇప్పుడు మాట్లాడే క్వశ్చన్, ఇది ఏదైతే నెంబర్స్ ఉన్నావో ఇవన్నీ కూడా అతుల్ సార్ మెటీరియల్లోంచి క్వశ్చన్ నెంబర్ 21 ఫ్రమ్ లేటెస్ట్ మెటీరియల్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 3.23. ఓకే, ఇక్కడ ఆ క్వశ్చన్లో ఏంటంటే బోర్డ్స్ క్లబ్లో ఇంకా వేరే అదర్ ఇన్కమ్ కూడా ఉందంట. ఆ అదర్ ఇన్కమ్ ఎంత? 2,75,000. బట్ మనకి ఇప్పుడు అది ప్రాఫిట్. డెఫిషియన్సీ ఎంత? 1,85,000. ఐ కాంట్ అడ్జస్ట్ కంప్లీట్ 1,85,000 అగెన్స్ట్ అదర్ ఇన్కమ్. సో హౌ మచ్ కెన్ ఐ క్లెయిమ్, ఏమంటారు అది, డెఫిషియన్సీ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 50% ఆఫ్ ద అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ ఎంత అంటే 2,75,000. దాంట్లో 50% 1,37,500 వరకు నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 2,75,000 ఇన్కమ్లోంచి నేను లాస్ని 1,37,500 అడ్జస్ట్ చేయగా మిగిలింది 1,37,500 ఈజ్ ఇన్కమ్ ఆఫ్ ద అసోసియేట్. దిస్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద అసోసియేట్. ఇప్పుడు నీకు వచ్చే నెక్స్ట్ డౌట్ నాకు తెలుసు, మరి పైన రిమైనింగ్ లాస్ ఏమైంది? నువ్వు ఎంత అడ్జస్ట్ చేసావు? 1,85,000 నీకు లాస్ వచ్చింది. మరి రిమైనింగ్ 1,37,500 అడ్జస్ట్ చేసుకున్నావు. ఇంకా అన్అడ్జస్టెడ్ లాస్ ఎంత ఉంది? 47,500. దీన్ని ఏమన్నా చేయొచ్చు అంటే ఇది ఇక్కడతో ల్యాప్స్ అయిపోయింది. ఇంకా దాని క్యారీ ఫార్వర్డ్ ఇంకా ఏ ఉండదు. ఓకే, అంతే. ఒకవేళ క్వశ్చన్లో కనుక నీకు అదర్ ఇన్కమ్ లేదు, ఓకే, అదర్ ఇన్కమ్ ఏం లేదు, నీకు మొత్తం వచ్చిందే డెఫిషియన్సీ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అక్కడ ఏమంటావంటే ఈ అసోసియేషన్కి దేర్ ఇస్ నో ఇన్కమ్, జీరో ఇన్కమ్ అని చెప్పి అంటాం. అండ్ ఈ లాస్ని మనం నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా అనుకుంటామేమో. అలా యూ కాంట్ క్యారీ ఫార్వర్డ్ ద లాస్ టు ద నెక్స్ట్ ఇయర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ దిస్ సెక్షన్ ఈజ్. ఒకసారి బుక్లో ఉన్న చదువుదామా? సో ఐఎమ్ రిఫరింగ్ అతుల్ సార్ మెటీరియల్. ఓకే, ఇక్కడ ఏం మనం మాట్లాడేది సెక్షన్ 44A ఎవరికి అప్లికబుల్? స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్స్. వీళ్ళ యొక్క ఎక్స్పెండిచరు ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ కన్నా, అప్పుడు ఆ డెఫిషియన్సీని ఫస్ట్ సెట్ ఆఫ్ అగెన్స్ట్ పీజీబీపీ ఇన్కమ్. ఇఫ్ నో పీజీబీపీ ఇన్కమ్ దెన్ సెట్ ఆఫ్ అగెన్స్ట్ ఎనీ అదర్ ఇన్కమ్. నెక్స్ట్ ఏ ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకో. మ్యాక్సిమం డెఫిషియన్సీ దట్ కెన్ బి సెట్ ఆఫ్ ఈజ్ 50% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసోసియేషన్. వారికి వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 50%. డెఫిషియన్సీలో 50% కాదే,
ఓకే, దిస్ ఈజ్ 44A. నెక్స్ట్ లెట్ us గో విత్ 44AA. 44AA దేనికి సంబంధించింది? కంపల్సరీ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవరెవరు కంపల్సరీ మెయింటైన్ చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరెవరు మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం చెప్తుందంటే ఒక లిస్ట్ ఆఫ్ నోటిఫైడ్ ప్రొఫెషన్స్ గురించి చెప్తున్నాడు. ఎవడో ఒక లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్, ఫిల్మ్ ఆర్టిస్ట్, కంపెనీ సెక్రటరీ, ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు. ఓకేనా? ఆ లిస్ట్ ఏదో ఉంది కదా, అది గుర్తుంచుకో. నౌ విల్ గో. సో ఇక్కడ నేను చూడు, నేను చార్ట్ చేసుకున్నాను ఇది యాక్చువల్లీ. మనం ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి? ఓకేనా? ఫస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి మాట్లాడంటే క్యాష్ బుక్, జర్నల్, లెడ్జరు, కార్బన్ కాపీ, డైలీ కేస్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఇవన్నిటిని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని అంటున్నాడు. ఓకేనా? ఈ కేస్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ ఎవరు? ఓన్లీ మెడికల్ బిజినెస్లో ఉన్న వాళ్ళే మాత్రమే చేస్తారు. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం ఇప్పుడు సెక్షన్ 44A బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి అంటే ఇది 2 కేటగిరీల కింద డివైడ్ అయింది. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు. నోటిఫైడ్ ప్రొఫెషన్ అంటే ఇందాక చెప్పాను కదా లిస్టు, అందులో వచ్చిన వాళ్ళు. సో దాంట్లో కూడా వెళ్ళకముందు ఇందులో కొన్ని ఇప్పుడు సెక్షన్ 44A రాగానే మనకు కొన్ని నెంబర్లు స్ట్రైక్ అయిపోవాలి. ఇప్పుడు వద్దులే, మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ నెంబర్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సరే. ఇప్పుడు నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్నాం కదా మనం. ఒకవేళ నువ్వు కనుక నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉంటే అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నావా లేదంటే న్యూ బిజినెస్లో ఉన్నావా? ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నట్లయితే అప్పుడు నువ్వేం చేయాలంట? లాస్ట్ 3 ప్రిసీడింగ్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 1.5 lakhs నువ్వేం చేసి ఉండాలి? రిసీవ్ చేసుకుని ఉండాలి. గ్రాస్ రిసిట్ వచ్చి ఉంటే అప్పుడు నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఏం చెప్పి మళ్ళీ లాస్ట్ 3 ప్రిసీడింగ్ ఇయర్స్లో ఏదో ఒక ఇయర్లో కాదు, ప్రతి ఇయర్లో కూడా నీకు ఎంత రావాలి? 1.5 lakhs యూ హ్యావ్ టు రిసీవ్ ద గ్రాస్ రిసిట్స్. అలా వచ్చినట్లయితే దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవరికి? ఇది ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి. అలా కాదు, నాదొక న్యూ బిజినెస్ అంటే లైక్లీ టు ఎక్సీడ్. ఈ కరెంట్ ఇయర్లో నువ్వు ప్రీవియస్ ఇయర్లో నువ్వు 1.5 lakhs ఎక్సీడ్ అవుతావని నీకు నమ్మకం ఉందా? ఉంటే దెన్ యూ మెయింటైన్ ద బుక్స్. ఇఫ్ నాట్, ఇగ్నోర్. ఒకవేళ లైక్లీ టు ఎక్సీడ్ అయితే దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వాట్ ఆర్ దోస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే క్యాష్ బుక్స్, జర్నల్, లెడ్జర్, కార్బన్ కాపీస్. ఏంటి కార్బన్ కాపీస్? మనం చిన్నప్పుడు చూసుకుంటాం కదా, ఎవడన్నా బిల్ ఇచ్చేటప్పుడు కింద ఒక కార్బన్ పేపర్ పెట్టి రాస్తాడు. సో దట్ ద ప్రింట్ ఇవి మనకు స్లిప్ తీసేయగానే వాడికి కింద ప్రింట్ ఉండిపోద్ది. సో ఆ కార్బన్ కాపీస్ ఏదైనా సరే బిల్లు ఎక్సీడింగ్ 25 రూపీస్ ఎక్సీడ్ అయితే దానికి ఇదనమాట కార్బన్ కాపీస్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ నువ్వు మెడికల్ బిజినెస్లో ఉన్నట్లయితే ఏంటి? కేస్ రిజిస్టర్, ఎన్ని కేసెస్ వస్తున్నాయి మన హాస్పిటల్కి, లేదా స్టాక్ రిజిస్టర్, మన స్టాక్ ఎంత ఉంది ఎంత వెళ్ళిపోయింది, డైలీ కేస్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. లేదు నాకు ఎవ్రీ ప్రీవియస్ నోటిఫైడ్ ప్రొఫెషన్లోనూ ఉన్నాను నేను, కానీ నా యొక్క గ్రాస్ రిసిట్స్ పెర్ ఇయర్ 1.5 lakhs దాటట్లేదు. లాస్ట్ 3 ప్రిసీడింగ్ ఇయర్స్లో అన్నీ కలుపుకొని నాది దాటలేదు. ఏదో ఒకసారి దాటింది కానీ మిగిలిన టైం దాటలేదు అన్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? నువ్వు అదర్స్లో పడుతున్నావు. ఆ అదర్స్ వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదు. మరి ఏం మెయింటైన్ చేయాలి వీళ్ళు అంటే అసెసింగ్ ఆఫీసర్ వచ్చి గనక నిన్ను చెక్ చేస్తే వాడు క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని బుక్స్ ప్రిపేర్ చేయాలి. మెయింటైన్ సచ్ బుక్స్ విచ్ వుడ్ ఎనేబుల్ అసెసింగ్ ఆఫీసర్ టు కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్. అసెసింగ్ ఆఫీసర్ ఒకవేళ కంప్యూట్ చేయాలనుకుంటే వాడికి అంటూ ఒక సోర్స్ ఉండాలి కదా, ఏ బేస్ మీద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలో. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్. అంటే జనరల్గా ఏదో ఒకటి మెయింటైన్ చేయి బుక్స్. ఓకేనా? మనం ఏం మాట్లాడాం? నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 1.5 lakhs దాటితే నీ గ్రాస్ రిసిట్స్, దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సింపుల్. ఇప్పుడు నోటిఫైడ్ ప్రొఫెషన్లో కాకుండా మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? అదర్ బిజినెస్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వీళ్ళని సెపరేట్గా 2 కేటగిరీస్ చేసాం. ఒకటి నువ్వు ఇండివిజువల్ హెచ్యుఎఫ్వా? ఎస్. అప్పుడు ఏంటంటే నీ యొక్క టర్న్ ఓవర్ మోర్ దాన్ 25 lakhs ఉందా? ఆర్ పీజీబీపీ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కనుక 2.5 lakhs ఎక్సీడ్ అయ్యిందా? ఎప్పుడు ఈ 2.5 lakhs? లాస్ట్ 3 ఇయర్స్లోంచి
ఏదో ఒక్క ఇయర్ అయినా సరే నీకు బిజినెస్ ఇన్కమ్ 2.5 లాక్స్ ఎక్సీడ్ అయ్యిందా? ఎక్సీడ్ అయితే అప్పుడు నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. లేదు ఎక్సీడ్ అవ్వలేదు అంటే దెన్ నాట్ రిక్వైర్డ్. యూ నో నీడ్ టు మెయింటైన్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాను, ఇండివిజువల్ అదర్ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కాకుండా అదర్స్లో ఇండివిజువల్ హెచ్ఎఫ్ వాళ్ళు టోటల్ టర్న్ ఓవర్ కనుక 25 ల్యాక్స్ దాటితే మెయింటైన్ చేయాలి. లేదు అంటే పీజీబీపీ ఇన్కమ్ 2.5 లాక్స్ దాటినా సరే దే హ్యావ్ టు మెయింటైన్. ఓకే. అలా కాకుండా ఇండివిజువల్ హెచ్ఎఫ్ కూడా కాదు నువ్వు నోటిఫైడ్ ప్రొఫెషనల్ లేవు, నువ్వు ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాదు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 10 లాక్స్ దాటిందా లేదో క్వశ్చన్ చేసుకో. 10 లాక్స్ దాటితే యూ హ్యావ్ టు మెయింటైన్. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యువర్ బిజినెస్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1.2 లాక్స్ ఎక్సీడ్స్ని మాట్లాడేది. ఓకేనా? ఇక్కడ ఎక్సీడ్స్ 1.2 లాక్స్ ఎక్సీడ్ అయితే ఎప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో ఏదో ఒక్క ఇయర్లో ఎక్సీడ్ అయితే దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్. ఓకేనా? అదర్స్కి అయితే నాట్ రిక్వైర్డ్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పాను సమ్మరీగా మొత్తం ఈ సెక్షన్ 44AA మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి? 1.2 లాక్స్. 1.2 లాక్స్ ఎవరికి? అదర్ దాన్ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి. అందులో కూడా ఎవడైతే ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాకుండా అదర్స్ ఉంటారు కదా వాళ్ళకి టర్న్ ఓవర్ 10 లాక్స్ బట్ పీజీబీపీ ఇన్కమ్ 1.2 లాక్స్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ 1.5 ఎవరికి? అదర్ దాన్ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఇండివిజువల్ హెచ్ఎఫ్ కనుక పీజీబీపీ ఇన్కమ్ 1.5 లాక్స్ ఉందా లేదంటే వాడి యొక్క టర్న్ ఓవర్ 25 లాక్స్ ఉందా వాడు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకేముంది? తప్పు చెప్పావు. యాక్చువల్లీ ఇక్కడ 1.5 లాక్స్ అన్నది ఎవరికి? నోటిఫైడ్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకి. లాస్ట్ 3 ప్రిసీడింగ్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 1.5 లాక్స్ దాటాలి వాళ్ళకి అది. ఓకేనా? మరి ఇప్పుడు నేను చెప్పిన అదర్ నోటిఫైడ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకైతే అదర్ దాన్ నోటిఫైడ్ ప్రొఫెషన్స్లో ఉన్న ఇండివిజువల్ హెచ్ఎఫ్కి అయితే వాడి యొక్క టర్న్ ఓవర్ 25 లాక్స్ ఎక్సీడ్ అయినప్పుడు, లేదు అంటే వాడి యొక్క పీజీబీపీ ఇన్కమ్ 2.5 లాక్స్ దాటినప్పుడు దెన్ దే హ్యావ్ టు మెయింటైన్. ఓకే. సెక్షన్ 44A is completed. Let us do one question. క్వశ్చన్ చేసే ముందు ఒకసారి ప్రొవిజన్ రివైజ్ చేసుకో. బుక్స్లో ఏం చెప్తున్నారు? 44A అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి. ఒకవేళ నువ్వు కనుక నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉంటే ఆ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఎవరెవరో పేర్లు ఇచ్చాడు. ఓకే. నువ్వు నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉంటే ఎప్పుడు నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్స్లో నువ్వు కనుక 1.5 లాక్స్ దాటితే అప్పుడు నువ్వు మెయింటైన్ చేయాలి. ఒకవేళ న్యూ బిజినెస్లో ఉంటే లైక్లీ టు ఎక్సీడ్, కరెంట్ ఇయర్లో ఎక్సీడ్ అవుతుందని నువ్వు అనుకుంటే అప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. మిగిలిన అన్ని కేసెస్లో కూడా నో నీడ్ టు మెయింటైన్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏం మెయింటైన్ చేయాలి? సచ్ బుక్స్. ఏది? సో దట్ అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడన్నా కంప్యూట్ చేయాలనుకుంటే హీ షుడ్ ఏబుల్ టు కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏం చెప్పాడు? క్యాష్ బుక్, జర్నల్, లెడ్జర్, కార్బన్ కాపీస్ ఎక్సీడింగ్ 25 రూపీస్, డైలీ కేస్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇన్ మెడికల్ బిజినెస్. ఇప్పుడు నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కాకుండా అదర్స్కి అయితే ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే నీకేం చెప్పాను? ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరైతే 25 లాక్స్ టర్న్ ఓవర్ మేక్ చేస్తున్నారో లేదంటే ఎవ్రీ బిజినెస్ ఇన్కమ్ నుంచి 2.5 లాక్స్ రైట్, సారీ ఇది మర్చిపోతున్నా. సో పీజీబీపీ ఇన్కమ్లో ఉన్న వాళ్ళు ఏదన్నా సరే 2.5 లాక్స్ ఎక్సీడ్ అయితే వాళ్ళు కూడా ఎప్పుడు లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్స్లో ఏదో ఒక వన్ ఇయర్లో ఎక్సీడ్ అయితే ఓకే. మిగిలిన అందరూ కూడా నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? అదర్ పర్సన్స్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఎవరు? ఎవడైతే నోటిఫైడ్ ప్రొఫెషన్లో కాకుండా అండ్ ఈవెన్ యు ఆర్ నాట్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే దెన్ దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ అదర్స్. వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 10 లాక్స్ దాటినప్పుడు లేదంటే పీజీపీపీ ఇన్కమ్ 1.2 లాక్స్ దాటినప్పుడు ఎప్పుడు ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద 3 ప్రీవియస్ ఇయర్స్లో దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్. అదర్స్ ఇంకెవరు కూడా మెయింటైన్ చేసిన అవసరం లేదు. ఒకవేళ ఇలా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి అంటే మినిమం 3 ఇయర్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ 6 ఇయర్స్. 3 ఇయర్స్ అన్నాను ఇప్పుడు. ఎన్ని ఇయర్స్ అంటే 6 ఇయర్స్ యూ హ్యావ్ టు మెయింటైన్. మినిమం 6 ఇయర్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ యూ హ్యావ్ టు మెయింటైన్. ఓకే. లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. లెట్ us go with illustration 17 ఫ్రమ్ ఐసీఏ మెటీరియల్. వినోద్ అనే ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడట? ప్రొఫెషన్ యాజ్ ఏ ఫిల్మ్ ఆర్టిస్ట్. ఫిల్మ్ ఆర్టిస్ట్ అంటే నోటిఫైడ్ ప్రొఫెషన్లో పడుతున్నాడు. ఓకేనా?
ఫిల్మ్ ఆర్టిస్ట్ అందులో పార్టే. వాడు లాస్ట్ 3 ప్రిసీడింగ్ ఇయర్ ఎప్పుడు అడిగాడు మనల్ని? వాట్ ఈస్ హిస్ ఆబ్లిగేషన్ మెయింటెనెన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25, 26. అసెస్మెంట్ ఇయర్ 25, 26. లాస్ట్ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్. దీని ప్రీవియస్ ఇయర్ ఎంత అవుతుంది? 24, 25. అంతకుముందు ఎక్కడ అవుతుంది? అంతకుముందు 23, 24, 23, 22, 23 అండ్ 21, 22. ఓకే. ఈ అన్ని ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఇది. దాని కాకుండా దానికి ముందు ఉన్న 3 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ అంటే ఇయే కదా! 21, 22 ఉంది. 22, 23 ఉంది. 23, 24 ఇచ్చాడు. అన్నిట్లో కూడా 1,50,000 దాటాలి. ఇక్కడ దాటలేదు కదా! సో, హి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అన్ని ఇయర్స్‌లో దాటలేదు కాబట్టి నో నీడ్ టు మెయింటైన్. ఇప్పుడు క్వెషన్ ఏమన్నాడు? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాడు న్యూ ప్రొఫెషన్‌లో ఉన్నాడు. ఫస్ట్ ఎలా ఇచ్చాడంటే ఆన్సర్ కరెంట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్‌లో ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఏ న్యూ ప్రొఫెషన్ విచ్ ఈస్ సెటప్ ఇన్ రెలవెంట్ ఇట్ ఈస్ లైక్లీ టు ఎక్సీడ్ 1,50,000 ఇన్ దట్ ప్రీవియస్ ఇయర్. ఏం చెప్తున్నాడు సోది? ఏం లేదురా, ఎగ్జిస్టింగ్ బిజినెస్‌లో ఉంటే 1,50,000 లాస్ట్ 3 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్‌లో దాటాలి. అలా లేకుండా నువ్వు ఒకవేళ న్యూ బిజినెస్‌లో ఉంటే లైక్లీ టు ఎక్సీడ్ 1.5 అయితే అప్పుడు మెయింటైన్ చేయి. లేదంటే నో నీడ్ టు మెయింటైన్. ఇక్కడేమైంది? ఇక్కడ నాట్ ఎక్సీడెడ్ 1.5 ఇన్ 21, 22. సో, does not compulsorily maintain the prescribed books of accounts and not applicable. ఇది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ హౌఎవర్ ఈడేం మెయింటైన్ చేయాలి? మెయింటైన్ సచ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ వుడ్ ఎనేబుల్ ద అసెసింగ్ ఆఫీసర్ టు కంప్యూట్ హిస్ టోటల్ ఇన్కమ్. అసెసింగ్ ఆఫీసర్ వచ్చినప్పుడు టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సినవన్నీ మెయింటైన్ చేసుకో. అది ఎప్పుడన్నా వచ్చినప్పుడు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. నెక్స్ట్ లెట్ us గో విత్ సెక్షన్ 44 AD. ఏంటిది? ట్యాక్స్ ఆడిట్ గురించి మాట్లాడేది 44 AD. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరెవరికి అప్లికబుల్ అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే ట్యాక్స్ ఆడిట్ నీ యొక్క టర్న్ ఓవర్ కనుక 1 crore దాటితే ప్రీవియస్ ఇయర్లో దెన్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ట్యాక్స్ ఆడిట్. నువ్వు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలరా. ఓకేనా? ఒకవేళ లిమిట్ ఎప్పుడు 1 crore నుంచి 10 crores పెంచుతారంట. ఎప్పుడంటే నీ రిసిట్స్ అలాగే నీ పేమెంట్స్ ఏదైనా సరే అప్ టు 5% వరకు క్యాష్లో జరిగి ఉంటే, అంటే మొత్తం 100%లో ఓన్లీ 5% మాత్రమే నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి మిగిలినన్ని కూడా ఆన్లైన్ పేమెంట్స్. అంటే ఏంటి? ఇవి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్. మనకి 40A3లో చెప్పారు ఇవి. ఏది ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్, ఏది క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని. సో, ఆ ప్రకారం అన్నీ కూడా 95% అన్నీ కూడా నువ్వు ఎలక్ట్రానిక్ మోడ్స్లో పే చేస్తే దెన్ విల్ ఇంక్రీజ్ యువర్ లిమిట్ ఫ్రమ్ 1 crore to 10 crores. 10 crores వరకు నీది ఏది మేము ట్యాక్స్ ఆడిట్ అక్కర్లా. ఎప్పుడైతే అది దాటితే అప్పుడు మాత్రమే చేయించుకోవాలి. ఓకేనా? కాకపోతే ఇక్కడ రిసిట్స్, పేమెంట్స్ 2 చూడాలి. ఓకేనా? 5% క్యాష్ అంటే ఏంటి? క్యాష్ మోడ్స్ ఏం తెలుసు మనకి? క్యాష్, బేరర్ చెక్, క్రాస్ చెక్డ్ కూడా ఇవి కూడా మనకి ఇందులోకి వస్తాయి. ఇందులోకి క్యాష్లోకి వస్తాయి. ఒకవేళ నువ్వు ప్రొఫెషన్లో ఉంటే నీ యొక్క గ్రాస్ రిసిట్స్ 50 lakhs ఎప్పుడైతే దాటుతున్నాయో అప్పుడు నువ్వేం చేయించుకోవాలి? ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకేం తెలుసు అంటే ప్రెజెంట్ టు టాక్సేషన్లో 44 AD, ADA, AE ఇవన్నీ కూడా ప్రెజెంట్ టు టాక్సేషన్ యొక్క సెక్షన్స్. ప్రెజెంట్ టు టాక్సేషన్ ఎలా డివైడ్ అయిందంటే రెసిడెంట్‌కి ఇచ్చేది ప్రెజెంట్ టు టాక్సేషన్ ఒకటి ఉంది. నాన్ రెసిడెంట్‌కి ఇచ్చేది కూడా ఒకటి ఉంది. ఇదంతా ఏంటంటే రెసిడెంట్‌కి ఇచ్చే ప్రెజెంట్ టు టాక్సేషన్‌లో. అలాగే నాన్ రెసిడెంట్‌కి ఇచ్చే ఏంటి? మనకి 44B, BB, BBB ఇలా ఉంటాయన్నమాట. అది నాన్ రెసిడెంట్ చాప్టర్‌లో ఉంటాయి, ఇక్కడ ఉండవు. సో, ఏంటంటే నువ్వు ప్రెజెంట్ టు టాక్సేషన్ తీసుకున్నప్పుడు ఆ సెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 44 AD ఏం చెప్తుందంటే నీకొచ్చిన దాంట్లోంచి టర్న్ ఓవర్ మీద 8% నువ్వు ఏది అన్నీ కూడా క్యాష్‌లోనే కాకుండా ఎంత మినిమమ్ 5% సేమ్ ఇక్కడ 5% లాజిక్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. నీ రిసిట్స్ గనక క్యాష్‌లో కాకుండా అప్ టు 5% క్యాష్‌లో ఉండి మిగిలినంతా ఎలక్ట్రానిక్ మోడ్స్‌లో ఉందనుకో, అప్పుడు నీకేం చేస్తామంటే నీకు టోటల్ టర్న్ ఓవర్ మీద 6% మేము ఇన్కమ్ అనుకుంటాం.
అని చెప్పాడు. ఒకవేళ నీ యొక్క క్యాష్ రిసిట్స్ మోర్ దాన్ 5% ఉన్నాయనుకో, అప్పుడేమంత చెప్పాడు, టర్న్ ఓవర్ మీద 8% నీ ఇన్కమ్ కింద రికగ్నైజ్ చెయ్యి అని చెప్పాడు. ఎవడో 44 ఏడీలో. సో నువ్వు ఇన్ కేస్ నేను అంత కూడా చూపించను, నేను అంతకన్నా తక్కువే ఇస్తాను, నేను 8% చూపించను, లేదంటే 6% చూపించను, ఇంకా తక్కువే పే చేస్తాను గవర్నమెంట్ కంటే, అప్పుడు ఏముంటుందంటే గవర్నమెంట్ సరే అప్పుడు నువ్వు నార్మల్గా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసుకొని నువ్వు అన్నీ కంప్లై అవ్వు అని చెప్పింది. ఎప్పుడు ఒకడు ట్యాక్స్ కడతాడు నార్మల్గా, ఎప్పుడు కడతాడంటే వాడి యొక్క బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటి ఏదన్నా ఉంటే అప్పుడు దాని మీద కడతాడు. ఆ యొక్క ఎస్ఎస్సికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది వాడికి వచ్చిన ఇన్కమ్, బట్ హీ ఈజ్ నాట్ ఆప్టింగ్ ప్రెజెంటివ్ టాక్సేషన్. అప్పుడు ఏం చేయాలి వాడు, అప్పుడు కూడా వాడు ప్రెజెంటివ్ టాక్సేషన్లో ఇంకా తక్కువ పే చేస్తాం అనుకుంటే దెన్ హీ హ్యాస్ టు కంప్లై విత్ ట్యాక్స్ ఆడిట్. సేమ్ అదే లాజిక్ 44 ఏడీఏ 44 ఏఈ. సో ఈ రెస్పెక్టివ్ సెక్షన్ ఏం చెప్పిందంటే 44 ఏడీఏ ప్రెజెంటివ్ టాక్సేషన్ కింద 50% ఆఫ్ ద గ్రాస్ రిసిట్స్ని నీ యొక్క పీజీబీపీ ఇన్కమ్ అనుకో అంది. నువ్వు అంతకన్నా తక్కువ చూపిస్తాను నా ఇన్కమ్ అంటే నువ్వేం చేయాలి, నువ్వు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే అప్పుడు నువ్వేం చేయించుకోవాలి, ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. సేమ్ ఫర్ 44 ఏఈ. ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు ఏంటంటే ఈ 44 ఏఈ 44 బీబీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ రెస్పెక్టివ్ సెక్షన్లో చెప్పిన ఇన్కమ్ కన్నా నువ్వు తక్కువ చూపిద్దాం అనుకుంటే నీ ఇన్కమ్ని, అప్పుడు దెన్ యూ హ్యావ్ టు కంప్లై విత్ ట్యాక్స్ ఆడిట్. ఎప్పుడు నీ యొక్క బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే అప్పుడు నువ్వు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. ఒకవేళ నువ్వు చేయించుకోకపోతే నీకేంటి పెనాల్టీ అంటే 0.5% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్, 0.5% ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈజ్ లోవర్, దట్ ఈస్ ద పెనాల్టీ. ఓకే, ఒకసారి బుక్లో చదువుకుందాం. సెక్షన్ 44 ఏబియా ట్యాక్స్ ఆడిట్ ఎవరు చేయించుకోవాలి, నువ్వు బిజినెస్లో ఉంటే 1 crore రన్నింగ్ లిమిట్, లేదు నీ యొక్క రిసీట్స్ అలాగే పేమెంట్స్ does not exceed 5% of the total amount received or does not exceed 5% of the total payments. అండ్ ఈ రెండు కంప్లై అవ్వాలి, ఇక్కడ రిసిట్స్ అండ్ పేమెంట్స్ రెండు కంప్లై అవ్వాలి. ఎంత, ఆ రెండు కలిపి కూడా నువ్వు 5% దాటి క్యాష్ మోడ్స్లో పే చేయట్లేదు లేదంటే రిసీవ్ చేసుకోవట్లేదు అంటే అప్పుడు నీ లిమిట్ 1 crore నుంచి 10 crores పెంచుతాం. ఓకేనా. ఒకవేళ నువ్వు ప్రొఫెషన్లో ఉంటే నీ యొక్క లిమిట్ 50 lakhs దాటుతుంది ఎప్పుడైతే, దెన్ యూ హ్యావ్ టు కంప్లై విత్ ట్యాక్స్ ఆడిట్. ఇప్పుడు ఏమంటున్నాడు 44 ఏడీ ఏడీఏ ఏఈ బీబీ ఇవన్నీ కూడా ఇది ఎవరికంటే రెసిడెంట్కి, ఇది నాన్ రెసిడెంట్కి. ఓకే, ఈ రెస్పెక్టివ్ సెక్షన్లో వాళ్ళు చెప్పిన ఇన్కమ్ కన్నా నువ్వు తక్కువ చూపిద్దాం అనుకుంటే ఎస్ఎస్సి క్లెయిమ్స్ ఇన్కమ్ లెస్ దాన్ ఎప్పుడైనా తక్కువ చూపిద్దాం అనుకుంటే అండ్ వాడి యొక్క టోటల్ ఇన్కమ్ కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే దెన్ దే హ్యావ్ టు కంప్లై విత్ ట్యాక్స్ ఆడిట్. ఇక్కడ కూడా అంతే, ఈ రెస్పెక్టివ్ సెక్షన్లో చెప్పిన ఇన్కమ్ కన్నా తక్కువ నువ్వు చూపిద్దాం అనుకుంటే అండ్ దెన్ యూ హ్యావ్ టు కంప్లై విత్ ట్యాక్స్ ఆడిట్. ఎవరితో చేయించుకోవాలి ట్యాక్స్ ఆడిట్, ఒక సీఏతో చేయించుకోవాలి. ఆడిట్ రిపోర్ట్ షాల్ బి ఫర్నిష్డ్ ఇన్ ద ఫార్మ్ 3CA 3CB 3CD. డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ 1 month prior టు ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నార్మల్గా ఇండివిజువల్స్కి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి అన్న 1 month ముందు నువ్వేం చేయాలి, ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. ఏంటి ఇది, ఇండివిజువల్స్కి అయితే 31st July, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఉన్న వాళ్ళకి అయితే 30th November నార్మల్ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. నార్మల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ ఇంటి కంపెనీస్కి అనుకుంటా అంతే కదా, కంపెనీస్కి 31st October. సో వీటికన్నా 1 month ముందు అవుతుంది. అంటే ఇండివిజువల్ రారు కదా ఇందులో ట్యాక్స్ ఆడిట్కి. ఇండివిజువల్ ఎందుకు వస్తాడు, బిజినెస్లోని ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ యొక్క గ్రాస్ రిసిట్స్ కదా. సో ఇప్పుడు వీడికి డ్యూ డేట్ ఎప్పుడవుతుంది, 31st October అయితే దానికన్నా 1 month ముందు సెప్టెంబర్, నవంబర్కి 1 month ముందు అక్టోబర్. ఓకే, దట్స్ వాట్. సో లెట్స్ గో విత్ ప్రెజెంటివ్ టాక్సేషన్. ప్రెజెంటివ్ టాక్సేషన్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్లు చేద్దాం. ఓకేనా, లెట్ us go with ప్రెజెంటివ్ టాక్సేషన్ టాపిక్. సెక్షన్ 44 ఏడీ ఏడీఏ ఏఈ ఈ మూడిట్ల మధ్య ఎవరెవరికి చెప్తుంది. నార్మల్గా ఎవడన్నా బిజినెస్లో ఉన్నాడు అనుకో, అది కూడా మనకేం తెలుసో సెక్షన్ 44 ఏడీలోనో ఏబీలో మాట్లాడాం కదా, సారీ ఏఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయడం అన్నప్పుడు నోటిఫైడ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడాం కదా మనం. వీళ్ళందరూ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అని చెప్పి, ఆ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రెజెంటివ్ టాక్సేషన్ చేసేది సెక్షన్ 44 ఏడీఏ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 44 ఏఈ ఎవరికి,
లారీ హైరింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, లారీ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి 44AE. మరి 44AD ఎవరికంటే ఎవడైనా సరే ఈ నోటిఫైడ్ ప్రొఫెషన్లోని, అలాగే సెక్షన్ 44AEకి సంబంధించిన బిజినెస్ కాకుండా అండ్ ఏజెంట్స్ కాకుండా ఎవరైతే ఉంటారో నార్మల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి 44AD అనేది అప్లికబుల్. ఇది ఈ మూడిట్ల మధ్య డిఫరెన్స్. ఓకే, లెట్స్ గో టు ద సెక్షన్ 44AD. ఇది ఎవరికి అప్లికబుల్ అంట? ఎవడైనా సరే ఒక రెసిడెంట్ అయ్యుండి ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ అలాగే ఫర్మ్ ఉన్న వాళ్ళకి, అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్, బట్ ఎల్ఎల్పీలు ఈజ్ నాట్ కవరింగ్. ఈ 44ADలోని కవర్ అవ్వట్లేదు, ఏ డిఏలో కూడా ఎల్ఎల్పి వాళ్ళు కవర్ అవ్వట్లేదు. జనరల్గా ఏం తెలుసు మనకి, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఖచ్చితంగా ఎల్ఎల్పి అనేది అప్లికబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో ఎల్ఎల్పి వాళ్ళకి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఓకే, అండ్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ అదర్ దాన్ నోటిఫైడ్ ప్రొఫెషన్ సెక్షన్ 44AE బిజినెస్ అంటే ఇది అండ్ కమిషన్ బిజినెస్లో కూడా ఉండకూడదు. అండ్ ఏజెన్సీ బిజినెస్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా, వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ కాదు. అండ్ కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ కాదు. ఓకేనా, ఎవరికి అప్లికబుల్ అవుతుంది అని చెప్పాం. ఇప్పుడు ఎవడ పడితే వాడు వచ్చేసి, నేను అసలు ప్రెజెంటివ్ ఇన్కమ్ ఏంటి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడం కాదు, ఏంటది ట్యాక్స్ ఆడిట్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వీటన్నిటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి వాళ్ళు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లోకి వస్తారు. ఇందులోకి ఎవడ పడితే వాడు రాగలడా అంటే, ఎవడ పడితే వాడికి ఎంట్రన్స్ లేదు. ఈవెన్ దో యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ దిస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అంటాను. ఎవడ పడితే వాడికి రాదు. దేర్ ఈజ్ ఎ స్పెషల్ క్రైటీరియా. ఏంటి ఆ క్రైటీరియా అంటే, నీ యొక్క టర్న్ ఓవర్ కానీ గ్రాస్ రిసీట్స్ కానీ 2 crores దాటి ఉండకూడదు. ఒకసారి 2 crores దాటి కూడా అలౌ చేస్తాం. అంటే ఇప్పుడు ఎంతవరకు అలౌ చేస్తాం అంటే 3 crores వరకు అలౌ చేస్తాం. ఎవరికి 3 crores వరకు అలౌ చేస్తామంటే, నీ యొక్క రిసీట్స్ గనక క్యాష్ మోడ్స్ అంటే ఏంటి, క్యాష్, బేరర్ చెక్, క్రాస్ చెక్, వీటిల్లో ఓన్లీ 5% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్, దెన్ లిమిట్ విల్ బి 3 crores. నార్మల్గా నీ యొక్క టర్న్ ఓవర్ కానీ గ్రాస్ రిసీట్స్ కానీ 2 crores వరకు ఉంటే, 2 crores దాటుంటే యు ఆర్ ఇన్ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. బట్ ఒకవేళ నీ టర్న్ ఓవర్ కనుక 5%, నీ టోటల్ టర్న్ ఓవర్ మీద 5% వరకు మాత్రమే నీ క్యాష్ రిసీట్స్ ఉండి మిగిలినంతా ఎలక్ట్రానిక్ మోడ్స్లో ఉందనుకో, అప్పుడు నీ లిమిట్ని 2 crores నుంచి 3 crores పెంచుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో ట్యాక్స్ని చెయ్యం. మనం ఒక బిజినెస్ యొక్క ఇన్కమ్ని ఐడెంటిఫై చేస్తాం, రైట్. ఇప్పుడు పీజీబీపీ ఇన్కమ్ ఎంత, ఇప్పుడు బిజినెస్లో ఇన్కమ్ ఎంత అంటే, వాడి యొక్క టర్న్ ఓవర్ మీద 6%. అదేంటి, ఎలక్ట్రానిక్ పే చెక్స్ అంటే ఆన్లైన్ మోడ్స్లో ఏమైనా పే చేస్తే అప్పుడు నీ టర్న్ ఓవర్ మీద 6% నేను బిజినెస్ ఇన్కమ్ కింద గుర్తిస్తాను అని చెప్తా. లేదు, నువ్వు క్యాష్ మోడ్స్లో వచ్చిందనుకో, మిగిలిన అమౌంట్స్ అంతా కూడా క్యాష్ 8% చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒక బిజినెస్లో కనుక 100 crores ఉందనుకో టర్న్ ఓవర్. సో 100 crore ఎందుకు ఇన్ఎలిజిబుల్ అవుద్ది అది. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఉందనుకో టర్న్ ఓవర్, వీడి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లోకి రావచ్చు కదా. వీడికి 50 lakhs ఏమో క్యాష్లో తీసుకున్నాడు, 50 lakhs ఏమో ఎందులో తీసుకున్నాడు, ఆన్లైన్ మోడ్స్లో తీసుకున్నాడు. ఆన్లైన్ మోడ్లో మనం ఎంత చెప్పాం, ఆన్లైన్లో ఉన్న మోడ్ మీద 8% కాదు 6% మేము ఇన్కమ్ కింద గుర్తిస్తాము. క్యాష్లో ఉన్న దాని మీద 8% గుర్తిస్తాం. సో 8% ఇంటూ 50 lakhs, అలాగే 6% ఇంటూ 50 lakhs కలిపి రెండింటి నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యువర్ ప్రెజెంటివ్ ఇన్కమ్ ఫర్ పీజీపీపీ. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్. ఇప్పుడు డిడక్షన్స్ ఏమైనా ఇస్తామా, అరే బాబు నీ టోటల్ ఇన్కమ్లో నేను జస్ట్ 6% తీసుకున్నా టోటల్ టర్న్ ఓవర్లో, సో మళ్ళీ నువ్వు డిడక్షన్స్ ఏమి అడగకనని నేను చెప్పి దేర్ విల్ బి నో డిడక్షన్స్. సెక్షన్ 30 నుంచి 38 వరకు నో డిడక్షన్స్. ఏ డిడక్షన్స్ కూడా వీళ్ళకి అలౌ చేయరు. బట్ చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి వీళ్ళు తీసుకోవచ్చు. దే కెన్ క్లెయిమ్ చాప్టర్ 6A డిడక్షన్స్. చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంతోపాటు
ఓకే. వీళ్ళు చాప్టర్ 6 డిడక్షన్స్ తీసుకోవచ్చు. అలాగే ఏదన్నా బ్యాలెన్స్ చేసే ఉంటే సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ చేసుకోవచ్చు వీళ్ళు. ఓకే. నెక్స్ట్ వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే అక్కర్లేదు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదు. అలాగే ట్యాక్స్ ఆడిట్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆఫ్ చేసుకుంటే. ఒకవేళ నువ్వు ఆఫ్ చేసుకోలేదనుకో ప్రెజెంటివ్ టాక్సేషన్, అప్పుడు ఏంటంటే నీ యొక్క టోటల్ ఇన్కమ్ గనక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే దెన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్. నెక్స్ట్ ఏంటి అదర్ పాయింట్స్. నార్మల్‌గా మనకి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇస్తాడనమాట. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రెజెంటివ్ టాక్సేషన్ తీసుకున్నావో నీకు ఓన్లీ 1 ఇన్‌స్టాల్‌మెంట్ లాస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కల్లా నువ్వు 100% కడితే చాలు. అంటే బై 15థ్ మార్చ్ అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా ఉంటే 15థ్ మార్చ్ కల్లా నువ్వు పే చేయాలి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైలింగ్ డ్యూ డేట్ ఎప్పుడు ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకంటే 31st జూలై. అండ్ వీళ్ళకి ఈ బిలో డిడక్షన్స్ అని ఇవ్వరట. ఏంటి ఏ డిడక్షన్స్ ఇవ్వరు వీళ్ళకి 10AA అంటే ఏంటి కొత్తగా సెజ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ఇచ్చే డిడక్షన్. 80IA దేనికి ఎవరికి ఇస్తారు? 80IA ఈజ్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో ఉన్న వాళ్ళకి. 80RRB అనేది రాయల్టీ ఇన్కమ్ మీద. ఈ డిడక్షన్స్ వాళ్ళకి ఇవ్వరు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు 24, 25లో నువ్వు ఆఫ్ చేసుకున్నావు ప్రెజెంటివ్ టాక్సేషన్ కావాలి అని చెప్పి. నువ్వు ఒక్కసారి ఆఫ్ చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ 5 ఇయర్స్ నువ్వేం చేయాలి? ఖచ్చితంగా కాన్సిక్యూటివ్‌గా నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నువ్వు ప్రెజెంటివ్ టాక్స్‌ను ఆఫ్ కంపల్సరీ చేసుకోవాలి. అలా చేసుకోలేదనుకో, ఎప్పుడైతే చేసుకోలేదో ఆ నెక్స్ట్ పీరియడ్ నుంచి నీకు ఒక 5 ఇయర్స్ నీకు ప్రెజెంటివ్ టాక్సేషన్ ఇనెలిజిబుల్ చేసేస్తారు. అర్థమైందా? అది ఇటు చెప్పేది. ఇఫ్ ఎస్ఎస్‌సి డిక్లేర్స్ హిస్ ఇన్కమ్ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్స్ యాజ్ పర్ సెక్షన్ 44AD, హి డస్ నాట్ డిక్లేర్ ఇన్కమ్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్ కాన్సిక్యూటివ్ 5 ఇయర్స్ ఇన్ యాజ్ పర్ సెక్షన్ 44AD. ఇప్పుడు 24, 25లో నువ్వేం చేసావు ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆఫ్ చేసుకున్నావు. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ 5 ఇయర్స్ నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ అడాప్ట్ చేసుకోకపోతే హి విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ 44AD ఫర్ 5 ఇయర్స్ సబ్సిక్వెంట్ టు ద ఇయర్ ఇన్ విచ్ హి డస్ నాట్ డిక్లేర్ ద ఇన్కమ్ యాజ్ పర్ 44AD. సో ఫర్ ఎగ్జాంపుల్ 27, 28లో వాడు ఆఫ్ చేసుకోలేదు 44AD. అప్పటి నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ 44AD. ఓకే. దిస్ ఈజ్ వాట్ సెక్షన్ 44AD. దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం సరదాగా. ఓకే. ఈ క్వశ్చన్ నేను అతుల్ సార్ బుక్‌లోంచి 3.24 పేజ్‌లోంచి క్వశ్చన్ నెంబర్ 23 తీసుకుంటున్నా. ఇదే క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ స్టడీ మెటీరియల్‌లో ఇల్లుస్ట్రేషన్ 8 ఇది. 8 కాదు 18. ఓకే. స్టడీ మెటీరియల్ అయితే ఇల్లుస్ట్రేషన్ 18. ఇది మిక్స్ ఆఫ్ 44AD ట్యాక్స్ ఆడిట్ టు 44AB. ఈ రెండిట్లో మిక్స్ క్వశ్చన్ ఇది. ఓకే. లెట్స్ గో. ఏంటంటే ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడట. అతను ఏ బిజినెస్‌లో ఉన్నాడు? రిటైల్ ట్రేడ్ బిజినెస్‌లో ఉన్నాడు. వాడి యొక్క టర్నోవర్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఆడసలు ఎలిజిబుల్ ఫర్ ప్రెజెంటివ్ టాక్సేషనా కాదా? అసెస్మెంట్ ఇయర్ 25, 26లో. అసెస్మెంట్ ఇయర్ 25, 26 అంటే ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? 24, 25. ఆ 24, 25లో వాడి యొక్క టర్నోవర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? నార్మల్‌గా ప్రెజెంటివ్ టాక్సేషన్‌లో 2 crore లిమిట్. ఒకవేళ 3 crore వెళ్ళాలి అంటే ఎప్పుడు వాడి యొక్క క్యాష్ రిసీట్స్ 5% ఉండాలి. అంతకు మించి దాటితే హి ఈజ్ ఇనెలిజిబుల్ ఫర్ 3 crores. హి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 2 crores దెన్. రైట్. ఇప్పుడు క్యాష్ రిసీట్స్ ఎంతట? క్యాష్ ఈడు అమౌంట్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద క్యాష్ ఎంతట? 14 lakhs. ఓకే. మొత్తం ఇందులో 2 crore 2.98లో 14 lakhs అనేది క్యాష్ అట. అంటే ఇప్పుడు మనం పర్సెంటేజ్ చేయాలి కదా. 14 lakhs డివైడ్ బై 2.985 crores చేస్తే ఎంత వస్తుంది చెప్పు నాకు? 14 lakhs డివైడెడ్ బై 2,98,50,000. రైట్. ఎంత వచ్చింది? 4.69%. అంటే ఈ డస్ నాట్ ఎక్సీడెడ్ 5%. సో హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 3 crore లిమిట్. ఇటు 3 crore లిమిట్ ఉంది కాబట్టి 3 crore దాటలేదు కాబట్టి హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అండ్ ఈవెన్ రిటైల్ ట్రేడ్ బిజినెస్లో ఉన్నాడు. సో 44ADలో వీడికి ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆఫ్ చేసుకున్న రైట్ ఉంది. సో అదే చెప్తా ఆన్సర్. వాడి యొక్క క్యాష్ రిసిట్స్ డస్ నాట్ ఎక్సీడ్ 5%. వాడి యొక్క టోటల్ టర్నోవర్ 3 crores దాటలేదు. సో హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 44AD ప్రెజెంటివ్ టాక్సేషన్. ఓకే. నెక్స్ట్
ఇఫ్ సో డిటర్మైన్ హిజ్ ఇన్కమ్ ఫ్రమ్ రిటైల్ ట్రేడ్ యాజ్ పర్ ద అప్లికబుల్ ప్రెజెంటివ్ ప్రొవిజన్స్. ఇప్పుడైతే వాడి యొక్క ఇన్కమ్ చెప్పండి అంటున్నాడు. వీడు ఏ బిజినెస్లో ఉన్నాడు? రిటైల్ బిజినెస్లో ఉన్నాడు. ఓకే, మనకేం తెలుసు? క్యాష్ మీద 8% క్యాష్ అమౌంట్ ఎంత ప్లస్ అకౌంట్ పేయబుల్ అయితే 6%. ఇప్పుడు ఎంత చూద్దాం. ఈడేమన్నాడు? బ్యాలెన్స్ ఇప్పుడు క్యాష్లో ఎంత పే చేసాడు? 14 lakhs కదా. సో 14 lakhs బ్యాలెన్స్ ఎంతట? బ్యాలెన్స్ అనేది త్రూ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్. సో ఎంత బ్యాలెన్స్? 2,98,50,000 మైనస్ 14 lakhs ఎంత వచ్చింది? 2,08,45 lakhs ఎంత వచ్చింది? ఇంటూ ఎంత? 6%. 1707,123 ప్లస్ 14 lakhs ఇంటూ 8%, 11,200. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 1707,000, 1819,000. అదే ఆన్సర్, రైట్? సి నెక్స్ట్. In case Praveen declares profit as per books of accounts from retail trade, what are the obligations? ఒకవేళ మనోడు ఏంటంట? ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆఫ్ చేసుకోడట. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆఫ్ చేసుకోకపోతే వీడు నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్నాడా? కాదు. అదర్స్. వాడి యొక్క టర్న్ ఓవర్ ఎంత దాటింది? 25 lakhs దాటిందా లేదా? దాటింది. సో వాడు ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా చేయకూడదా? వాడు ఇండివిజువల్ కదా. ప్రవీణ్ ఎంగేజ్డ్ ఇన్ రిటైల్ ట్రేడ్, ఇండివిజువల్ 25 lakhs దాటింది కాబట్టి వాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. వాడి యొక్క టర్న్ ఓవర్ దాటింది కాబట్టి. అండ్ ట్యాక్స్ ఆడిట్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే టర్న్ ఓవర్ 1 crore దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. బట్ వీడికి క్యాష్ రిసిట్స్ చూడాలి, పేమెంట్స్ చూడాలి. ట్యాక్స్ ఆడిట్కి 5% దాటకూడదు క్యాష్లో అనేది. బట్ ఇక్కడ ఓన్లీ రిసిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇంకేమి ఇచ్చాడు? పేమెంట్స్ ఏమైనా ఇచ్చాడు? ఇవ్వలేదు. చూడు ఒకసారి క్వశ్చన్ చదువు. ఈజ్ ఇన్కమ్ సెట్ బిజినెస్ యాజ్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 15 lakhs. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వాడు ఇన్కమ్ ఎంత చెప్తున్నాడట? 15 lakhs చూపిస్తున్నాడా? ఓకే. కంప్యూటెడ్ యాజ్ పర్ చాప్టర్ 6A. ఇదంతా సోది, మనకి ఎందుకు ఇదంతా? ద ఫస్ట్ ఇయర్ ఫర్ విచ్ హీ డిక్లేర్డ్ హీస్ బిజినెస్ ఇన్కమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ఫస్ట్ ఇయర్లో ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆఫ్ చేసుకున్నాడట. సో వాడు ఇన్కమ్ ఎంత? 15 lakhs. ఓకే, వాడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది కదా. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది కాబట్టి చూద్దాం ఒకసారి. చూడు, ఈడు నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ బెనిఫిట్ ఆఫ్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఫర్ ద 5 assessment years. ఒక్కసారి క్వశ్చన్ సరిగ్గా చదువు నువ్వు. In case Praveen wants to declare profits as per books of accounts from retail trade, what are his obligations under the 1961 of Income Tax Act? ప్రీవియస్ ఇయర్ 23-24లో ఓకే ఇప్పుడు అర్థమైంది. అక్కడ ఏం చెప్తున్నాను మన క్వశ్చన్లో? అసెస్మెంట్ ఇయర్ 24-25లో వాడు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆఫ్ చేసుకున్నాడట. ఓకే, అసెస్మెంట్ ఇయర్ 24-25 అంటే మనకి ఎంత అవుతుంది? 22-23లో వాడు ఏం చేశాడు? ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆఫ్ చేసుకుంటే నెక్స్ట్ కాన్సిక్యూటివ్ 5 yearsలో వాడు ఏం చేయాలి? ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ వాడు ఇప్పుడు రిటర్న్ ఆఫ్ నార్మల్ దాంట్లో ఫైల్ చేద్దాం అనుకుంటే ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఇన్ ద కరెంట్ ఇయర్. నెక్స్ట్ 5 ప్రీవియస్ ఇయర్స్ కదా, అదే చెప్తాం. ఆడు ఇన్ఎలిజిబుల్ అట ఫర్ 5 assessment years subsequent to the assessment year relevant to the previous year in which the profits are not declared in accordance with provisions. సో ఇప్పుడు సింపుల్ రా, నువ్వు సాగదీస్తున్నాను నేను క్వశ్చన్ని, ఫాస్ట్గా చేయకుండా. అసెస్మెంట్ ఇయర్ ఇప్పుడు సరే, మనం ప్రీవియస్ ఇయర్ 24-25కి వాడు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఎలిజిబులే. అంతకుముందు ప్రీవియస్ ఇయర్ 23-24 రైట్, ఇందులో ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ తీసుకున్నాడు.
44AD తీసుకున్నాడు రైట్. ఇప్పుడు తీసుకోడంట. ఇప్పుడు తీసుకోకపోతే వీడు ఎన్ని ఇయర్స్ ఇన్ఎలిజిబుల్? ఇలాగ 5 ఇయర్స్ తీసుకోలేడు నార్మల్‌గా అయితే. ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ వాడు తీసుకోలేడు మళ్ళీ ప్రెజెంట్ టాక్సేషన్. 28, 29 1, 2, 3, 4, 29, 30 ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ 5 ప్రిసీడింగ్ సబ్సిక్వెంట్ ఇయర్స్‌కి ఈడు ప్రిజంప్టివ్ టాక్సేషన్ తీసుకోలేడు. అదే చెప్తున్నాడు చూడు. అప్ టు ఇది ఎంత నేను మాట్లాడింది ప్రీవియస్ ఇయర్‌లో మాట్లాడాను కదా! దీనికి అసెస్మెంట్ ఇయర్ ఎంత అవుతది? అసెస్మెంట్ ఇయర్ 30, 31. 30, 31 వరకు హి ఈజ్ ఇన్ఎలిజిబుల్ టు బి ప్రిజంప్టివ్ టాక్సేషన్‌లోకి రాలేడాడు. ఇంకేం చెప్తున్నాడు? కాన్సిక్వెంట్లీ ప్రవీణ్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గెట్ దెమ్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB సిన్స్ హిస్ ఇన్‌కమ్ ఎక్సీడ్స్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. 44AB ఏం చెప్తుంది? ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. 44AB ట్యాక్స్ ఆడిటా? అంతే కదా! 44AA కింద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అండ్ గెట్ దెమ్ ఆడిటెడ్. ట్యాక్స్ ఆడిట్ కూడా చేయించుకోవాలి. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ హిస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ద బోత్ ద ఆప్షన్స్? నార్మల్‌గా 44AD ఆప్ట్ చేసుకుంటే నీకు 31st జూలై ఇస్ ద లాస్ట్ డేట్ రైట్. 31st జూలై. లేదు అనుకుంటే నువ్వు బిజినెస్ కాబట్టి బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి 31st అక్టోబర్ వరకు డ్యూ డేట్ ఉంది. నార్మల్ అదర్ దాన్ ప్రెజెంట్ టాక్సేషన్ ఉన్న వాళ్ళకి. ఇంకేమన్నా ఉందా మనం వదిలేసింది ఇందులో? ఇక్కడ నువ్వు రెస్పెక్టివ్ సెక్షన్స్‌లో ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి అంటే నీ యొక్క టర్నోవర్ 1 crore దాటాలన్నాను. ఇక్కడ టర్నోవర్ 1 crore దాటింది కదా! సో అందుకనే ట్యాక్స్ ఆడిట్ అని ఒప్పుకుంటాను. మరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే వాడి యొక్క గ్రాస్ రిసిట్స్ 1,50,000 నోటిఫైడ్ ప్రొఫెషన్‌లో ఉన్నాడా? కాదు కదా! ఓకే. అదర్స్‌లో ఉన్నాడు. అదర్స్ యొక్క ఏం చేస్తున్నాం? ఇండివిడ్యువల్ హెచ్‌ఈఎఫ్‌కి అయితే ఏం చెప్పావు? టర్నోవర్ 25 lakhs అన్నాం. ఇక్కడ ఏకంగా కోర్టుల్లోకి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కదా! ఇంక అందులో ఇంక డౌటే ఉంది. డన్. నెక్స్ట్ సెక్షన్ 44ADA ఎవరికి? నోటిఫైడ్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి. రెసిడెంట్, ఇండివిడ్యువల్, హెచ్‌ఈఎఫ్, ఫర్మ్. బట్ ఎవరికి అప్లికబుల్ కాదు? ఎల్ఎల్‌పికి అప్లికబుల్ కాదు. వాళ్ళు అందరూ కూడా నోటిఫైడ్ ప్రొఫెషన్‌లో ఉండాలి. నోటిఫైడ్ ప్రొఫెషన్‌లోంచి వచ్చిన ఇన్కమ్ గనక 50 lakhs దాటి ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఎలక్ట్రానిక్ మోడ్స్‌లో తీసుకుంటే అప్పుడు నీది ఎంతకు ఇంక్రీజ్ చేస్తాం అంటే 75 lakhsకి ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ అగ్రిగేట్ రిసీట్ ఆర్ క్యాష్ బేరర్ చెక్ ఈజ్ అప్ టు 5% అయితే అంటే 95% నువ్వు ఎలక్ట్రానిక్ మోడ్ కాబట్టి నువ్వు 75 lakhsకి ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు పీజీబీపీలో ఇన్కమ్ ఎంతైనా రికగ్నైజ్ చేయాలంటే నీ టోటల్ గ్రాస్ రిసీట్స్ వచ్చిన దాంట్లో టోటల్ గ్రాస్ రిసీట్స్ మీద 50% నీ ఇన్కమ్ అనుకుంటాం. పీజీబీపీ ఇన్కమ్ అని డిటర్మైన్ చేస్తాం. నువ్వు ఒకవేళ ఈ ప్రెజెంటివ్ టాక్సేషన్ తీసుకుంటే నీకు సెక్షన్ 30 నుంచి 38 వరకు నీకు ఏ డిడక్షన్స్ ఇవ్వం అండ్ సెక్షన్ 40B కూడా ఇవ్వం. వాట్ ఈజ్ సెక్షన్ 40B? ఇందులో నువ్వు సరిగ్గా చదవలేదు చూడు. 40B ఇక్కడే చెప్పాడు క్లియర్‌గా. సెక్షన్ 30 నుంచి 38 వరకు ఇవ్వము. అలాగే సెక్షన్ 40B కూడా ఇవ్వము. 40B అంటే పార్ట్నర్స్‌కి ఇచ్చే రెమ్యునరేషన్, సాలరీ మీద ఉన్న డిడక్షన్స్. ఇప్పుడు 44 ఇందులో యాక్చువల్లీ హైలైట్ థింగ్ ఏంటంటే 44ADలోని ADAలోని కూడా నువ్వు పార్ట్నర్స్ యొక్క రెమ్యునరేషన్, ఇంట్రెస్ట్ మీద నువ్వు డిడక్షన్ తీసుకోవాలి. బట్ యూ కెన్ టేక్ ద డిడక్షన్ ఇన్ 44AE. ఓకే, లెట్స్ గో బ్యాక్. మనం ఎక్కడున్నాం? టోటల్ ఇన్కమ్ ఎంత రికగ్నైజ్ చేయాలంటే 50%. డిడక్షన్స్ 30 నుంచి 38 ఇవ్వం. అలాగే 40B కూడా ఇవ్వం. 40B ఈజ్ అబౌట్ పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్. నెక్స్ట్ ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ప్రెజెంటివ్ టాక్సేషన్ తీసుకుంటే. నువ్వు అది తీసుకోకపోతే నీ యొక్క బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటితే టోటల్ ఇన్కమ్ అప్పుడు దెన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు కంపైల్ విత్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ట్యాక్స్ ఆడిట్. ఒకవేళ నువ్వు ప్రెజెంటివ్ టాక్సేషన్ తీసుకోకపోతే వీడికి ఒక అడ్వాన్స్ ట్యాక్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడు 31st జూలై. సారీ, అడ్వాన్స్ ట్యాక్స్ కదా, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి వీడికి కూడా 31st జూలై. అయితే అడ్వాన్స్ ట్యాక్స్ ఎప్పుడు లోపల పే చేయాలి? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 15th March కల్లా నువ్వు పే చేసుకుంటే చాలు. ఇంకేమన్నా ఉందా? అంతే, సింపుల్ రది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏముందంటే ఇందులో మనం మెయిన్ వాడి యొక్క టర్నోవర్ లిమిట్ ఎంత? టర్నోవర్ 50 lakhs నార్మల్గా అయితే. వాడి క్యాష్లో తక్కువ ఉందంటే అప్పుడు వాడికి 75 lakhsకి ఇంక్రీజ్ చేస్తాం.
వాడి యొక్క ఇన్కమ్ ఎంత అని చెప్తావు? 50 lakhs, 50% ఆఫ్ ద గ్రాస్ రిసీట్స్ ఈజ్ యువర్ పీజీబీపీ ఇన్కమ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ సెక్షన్ 44AE. వాట్ ఈ సెక్షన్ 44A అంటే ఎవడన్నా సరే ఒక ఎస్ఎస్సి ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ గూడ్స్ క్యారేజ్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్. సింపుల్గా ట్రావెలింగ్ బస్సులో ఉన్న బస్ ట్రావెలింగ్స్ ఇవన్నీ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ ఎస్ఎస్సి ఓన్స్ నాట్ మోర్ దెన్ 10 గూడ్స్ క్యారేజ్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఏ ఇయర్లో అయినా సరే 10 గూడ్స్ కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ వాడికి ఇనెలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. ఇప్పుడు ఒకడు ఉన్నాడు రా, వాడు 10 వెహికల్స్ ఉన్నాయి, బట్ ఇంకో వెహికల్ తెచ్చి పెట్టుకున్నాడు, బట్ అది ఇంకా పుట్ టు యూజ్లోకి వెళ్ళలేదు, ఇంకో 1 వెహికల్. ఇప్పుడు వీడికి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అప్లికబుల్ అవుతుందా లేదా అంటే హీఈస్ ఇనెలిజిబుల్ బికాజ్ ఈవెన్ దట్ వాట్ ఈజ్ పుట్ టు యూజ్ ఆల్సో విల్ బీ యాడెడ్ టు ద నెంబర్ ఆఫ్ క్యారేజెస్. సో అప్పుడు ఈ ఎలిజిబుల్ అవుతాడు. సో పుట్ టు యూజ్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? వీడు ఇందులో మనకి ఎలా డివైడ్ అయ్యిందంటే హెవీ మోటార్ వెహికల్, అదర్స్. హెవీ అంటే ఏంటంటే బండి పెద్దగా ఉండి వెయిటేజ్ ఎక్కువ క్యారీ చేసేగలిగిన కెపాసిటీ ఉన్నదానికైతే ఇన్కమ్ ఎంత డిటర్మైన్ చేయాలంట? అసలు పెద్దది అంటే ఏంటంటే 12 tons ఉన్నదాన్ని వెహికల్ని పెద్దది అంటాం. అది కూడా గ్రాస్ వెయిట్, అంటే అందులో సరుకుతో ఉన్నప్పుడే క్యాల్కులేట్ చేస్తాం గ్రాస్గా. ఒకవేళ నీ గ్రాస్ వెయిట్ ఇవ్వకపోతే అప్పుడు నెట్ వెయిట్ మీద చేస్తాం. నెట్ వెయిట్ అంటే అన్లోడెడ్, వితౌట్ లోడ్ ఏదైతే ఉంటుందో అది. గ్రాస్ వెయిట్ అంటే ఏంటి? విత్ లోడ్. విత్ లోడ్ కనుక నీ యొక్క కెపాసిటీ ఎక్సెస్ దాన్ 12 tons దాటితే అప్పుడు నీ దాన్ని హెవీ గూడ్ వెహికల్ అంటాం. దాని మీద మేము ఎంత ఇస్తామంటే ఇన్కమ్ ఎంత రికగ్నైజ్ చేయాలి? 1000 రూపీస్ ఇంటూ వెయిట్ ఇంటూ టన్స్, ఓనర్షిప్ ఆఫ్ ద మంత్స్, పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా తీసుకుంటాం. పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా మనం కన్సిడర్ చేయాలి పెర్ వెహికల్. ఇది ఈ క్యాలిక్యులేషన్ పెర్ వెహికల్ పెర్ టన్. ఒక్కొక్క టన్నుకి 1000 రూపాయలు అంట నువ్వు ఇన్కమ్ రికగ్నైజ్ చేయాల్సింది. ఓకేనా? పెర్ టన్ను పెర్ వెహికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత క్వశ్చన్లో చూస్తాం కదా, ఇప్పుడు ఎందుకు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ చిన్న వెహికల్ అయితే ఇన్కమ్ ఎంత రికగ్నైజ్ చేయాలి? 7500. హెవీ వెహికల్కి అయితే తక్కువ ఇచ్చాడా? అదర్ వెహికల్స్కి అయితే ఎక్కువ ఇచ్చాడు. ఇన్కమ్ రికగ్నైజ్ చేయాల్సింది 7500. ఓనర్షిప్ పార్ట్ ఆఫ్ ద మంత్. ఓకే 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 ఇక్కడ పర్ టన్లో ఇచ్చాడు. ఇది డైరెక్ట్ 7500 పర్ వెహికల్ అనుకుంటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేస్తాం కదా, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు దాకా. సో చూడు, ఇది 1000 రూపీస్ అనేది పెర్ టన్ క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు 15 tons మోసుకెళ్తుంది అనుకో వెహికల్. 15 ton అంటే ఒక్కొక్క టన్కి 1000 రూపీస్. అలా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర? 10 వెహికల్స్ అయితే 10. ఇదే చిన్న వెహికల్ అనుకో, జస్ట్ 7500 ఇంటూ ఎన్ని వెహికల్స్ అయితే అన్ని వెహికల్స్. ఓకే, అది ఇక్కడ క్యాల్కులేషన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. పార్ట్ ఆఫ్ ద మంత్ని కూడా మనం మంత్ కిందకి ట్రీట్ చేయాలి. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ ఇంకేముంది? ఇందులో సెక్షన్ 30 నుంచి 38 వరకే డిడక్షన్స్ నాట్ ఎలిజిబుల్ అంటే ఇవ్వరంట. అంటే ఇక్కడ ఏ డిడక్షన్స్ ఇస్తారో సెక్షన్ 40B అనేది ఇక్కడ ఇస్తారు. అంటే పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ ఇక్కడ మాత్రం వస్తుంది. శాలరీ, ఇంట్రెస్ట్ షాల్ బి డిడక్షన్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 44AE. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇఫ్ ఎస్ఎస్సి ఆప్ట్స్ నాట్ రిక్వైర్డ్ టు సెక్షన్ ప్రెజెంట్ ట్యాక్సేషన్ తీసుకుంటే దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ట్యాక్స్ ఆడిట్. ఒకవేళ వీడు ప్రెజెంట్ ట్యాక్సేషన్ వద్దనుకుంటే దెన్ దే నీడ్ టు మెయింటైన్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ 4 installment. 44AEలో ఉన్న వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ అనేది 4 installmentsలో పే చేయాలి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 31st జూలైకే ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నేర్చుకున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వీడు అడ్వాన్స్ ట్యాక్స్ 4 installmentsలో పే చేస్తున్నాడు. 44ADAలో ఉన్న వాళ్ళు 1 installment పే చేస్తున్నారు. ఓకే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 31st జూలై కల్లా పే చేయాలి. అంటే ఏంటి? ప్రెజెంట్ ట్యాక్సేషన్ ఎవరైనా ఆఫ్ చేసుకోనుకుంటే వాళ్ళు 31st జూలై కల్లా ఫైల్ చేయాలి. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 12 exceed 1210 సారీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే హెవీ గూడ్స్కి మనం ఎంత చెప్పాం? పెర్ టన్కి 1000 రూపీస్ అని చెప్పావు కదా. ఇప్పుడు ఒక టన్ అంటే ఎంత? 1000 kgs. 1 ton ఈజ్ ఈక్వల్ టు 1000 kgs.
1 ton ఈజ్ ఈక్వల్ టు 1000 kgs. ఓకే. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14,500 kgs ఉందనుకో, నువ్వెంత అన్నావు? ఒక టన్నుకి రూ. 1000 అన్నావు. పెర్ టన్ 1000 రూపీస్ అన్నావు. ఇప్పుడు దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? అంటే యాక్చువల్లీ ప్రొవిజన్‌లో ఏముందంటే క్లియర్‌గా మనం చదివితే, ఇక్కడ లేదు గానీ, వెయిట్ పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫర్ మంత్ ఫర్ వీచ్ 1000 రూపీస్ పెర్ టన్ ఆఫ్ ద గ్రాస్ వెహికల్ వెయిట్ ఆర్ మెయింటైన్ పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. యాక్చువల్లీ లేదు గానీ ఇక్కడ. దీన్ని మనం రౌండింగ్ ఫిగర్ చేసుకోవచ్చు. ఇలా 14,500 ఇచ్చాడనుకో, దానికి ఎంతకి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు? 15,000 kgsకి మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్‌స్టెడ్ ఆఫ్ 15,250 ఇచ్చినా సరే 15,000కి రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే. సరే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జాగ్రత్తగా విను, ఇది ఇంపార్టెంట్. ఏదైనా సరే రౌండింగ్ ఆఫ్‌లో మనకి 500 అబోవ్ వచ్చిందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14,550 వచ్చింది. అంటే 500 అబోవ్ ఉన్నప్పుడు అప్పర్ రౌండ్ ఆఫ్ చేయాలి. అంటే ఇప్పుడు దాన్ని ఎక్కడికి రౌండ్ ఆఫ్ చేస్తాం? 15,000 kgsకి రౌండ్ ఆఫ్ చేసాం. ఓకే. ఒకవేళ 500 కన్నా బిలో ఉందనుకో, ఇప్పుడు ఎంత యాక్చువల్లీ 250 అన్నది ఏంది? 15,215 ఈజ్ ఏ బిలో 500 రైట్? అప్పుడు దాన్ని ఏం చేయాలి? లోవర్ రౌండ్ ఆఫ్ చేయాలి. అందుకని దాన్ని అప్పుడు మళ్ళీ 15,000 kgకి ఈక్వల్ చేస్తాం. ఈ రౌండ్ ఆఫ్‌ది చాలా ఇంపార్టెంట్. ఓకే. నౌ లెట్స్ గో అండ్ సాల్వ్. నౌ లెట్స్ గో విత్ అతుల్ సార్ బుక్‌లోంచి క్వెషన్ నెంబర్ 24. ఇది ఈవెన్ ఇలిస్ట్రేషన్ నంబర్ 19 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్‌లో కూడా ఉంది ఈ క్వెషన్. ఏంటంటే ఈ క్వెషన్, ఎక్స్ అనేవాడు గూడ్స్ ఆపరేటింగ్ గూడ్స్ వెహికల్స్ అనగానే 44AE అని మనకు అర్థమైపోయింది. ఓకే. వాడు నీకు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇచ్చాడు, ఎప్పుడు కొన్నాడో ఇచ్చాడు, దాని గ్రాస్ వెయిట్ ఎంతో ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? కంప్యూట్ హీజ్ ఇన్కమ్ అండర్ 44AE ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26. అసెస్మెంట్ ఇయర్ 25-26 అంటే ప్రీవియస్ ఇయర్ 24-25 రైట్? 24-25. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ వెయిట్స్ చూసి ఏది పెద్దది, ఏది చిన్న వెహికల్స్ ఐడెంటిఫై చేద్దాం. ఏదైనా సరే 12 టన్ అంటే 1 టన్ కన్నా ఎక్కువ ఉన్నది హెవీ వెహికల్ అనమాట. హెవీ వెహికల్‌కి పెర్ టన్‌కి 1000 రూపీస్ ఇస్తాం ఇన్కమ్ కింద. సో ఇందులో 1 టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 kgs కాబట్టి ఏదైనా సరే 12,000 kgs కన్నా ఎక్కువ ఉంటే 1 టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 kgs రైట్? ఏదైనా సరే 12 టన్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హెవీ వెహికల్ గూడ్ అన్నాం. ఇక్కడ ఉన్నది ఎక్కువ. దిస్ ఈజ్ బిగ్ వెహికల్, హెవీ వెహికల్ అందాం. ఇది బిగ్ వెహికల్, మిగిలినన్ని కూడా స్మాల్ రైట్? ఇప్పుడు స్మాల్‌కి అయితే ఏం చేస్తాం నార్మల్‌గా చూద్దాం. లెట్ us స్టార్ట్. ఎప్పుడు కొనుక్కున్నాడు వీడు ఫస్ట్ వెహికల్? ఏప్రిల్‌లో కొన్నాడు. ఏప్రిల్‌లో రాసుకుందాం. ఇక్కడ పక్కన పైన రాసుకుందాం ఇవి. ఇలా ఇక్కడ పెట్టానా? పెట్టేద్దాం. పెట్టలేదు. సరే, ఇది ఇలా తగ్గిస్తాను, సరిపోతుంది. ఏప్రిల్‌లో నువ్వు స్మాల్ వెహికల్ కొన్నావు. స్మాల్ వెహికల్‌కి ఎంత ఇన్కమ్ అంటే 7,500 ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్. 7,500 ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్. ఏప్రిల్‌లో కొన్నావు కాబట్టి ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు 12 మంత్స్. సో అమౌంట్ 1,80,000. 15th మార్చ్ కొన్నావు వెహికల్ నెంబరు. ఫస్ట్ ఏం చేయాలి? ఎంత ఇన్కమ్? 7,500 పర్ వెహికల్. సో ఎన్ని మంత్స్? 1 మంత్. నెక్స్ట్ జూలైలో కొన్నావు కాబట్టి పర్ వెహికల్ స్మాల్ వెహికల్ 7,500 ఎన్ని మంత్స్? ఎన్ని వెహికల్స్? 3 వెహికల్స్. జూలైలో కొన్నావు కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 9 మంత్స్. సో ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? పార్ట్ ఆఫ్ ద మంత్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మంత్ రైట్? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంది? 1 వెహికల్ కొన్నాం 11,000 kgs అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ స్మాల్. సో 7,500 ఇంటూ 1 మంత్ ఇంటూ 1 వెహికల్ ఇంటూ 3 మంత్స్ 22,500. నెక్స్ట్ ఏముంది? 2 వెహికల్స్ 15,000 kgs అంటే అబోవ్ 12,000 kgs కాబట్టి ఇట్ ఈస్ బిగ్ వెహికల్. బిగ్ వెహికల్‌కి పెర్ టన్ ఇస్తాం. ఒక టన్నుకి ₹1,000. 1,000 ఇంటూ ఎన్ని టన్స్ ఇది? 15 టన్స్. సో 15
ఎన్ని వెహికల్స్? 2 వెహికల్స్. 2 వెహికల్స్‌తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఎప్పుడు కొనుక్కున్నాడు? ఆగస్ట్‌లో కొన్నాడంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 8 మంత్స్. సో, 8 మంత్స్‌కి తీసుకున్నా. నెక్స్ట్ ఏంటి? ఇంకోటి కూడా బిగ్ వెహికలే. పర్ టన్ ఎంత? ₹1000. అలాగే ఎన్ని టన్స్? 15 టన్స్. ఎన్ని వెహికల్? 1 వెహికల్. పైన పెట్టాను 1 చూడే. ఇది పైన ఇక్కడ 1 ఇట్టా. సో, ఎన్ని మంత్స్? ఫిబ్రవరి, మార్చ్. సో, ఈ టోటల్ చేస్తే 6,82,500. సో, టోటల్ ఇన్‌కమ్ ఎంత ఇప్పుడు మనకి 44 ఏఈ కింద 6,82,500. నెక్స్ట్ ఏంటంటే వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ ద 2 గూడ్స్ వెహికల్స్ పర్చేజ్డ్ ఇన్ ఏప్రిల్. ఇప్పుడు ఎప్పుడు కొన్నాడట? ఏప్రిల్‌లో కొన్న ఈ వెహికల్స్ ఏదైతే ఉందో అది వర్ పుట్ టు యూజ్ ఓన్లీ ఇన్ జులై. జులైలోనే పుట్టు యూజ్ చేశాడంట. మనం ఏం చదువుకున్నాం? ఆడు ఎప్పుడు పుట్టు యూజ్ చేశాడన్నది కాదు. వాడి దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో వాడి దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఆ ఇయర్‌లో ఎప్పుడన్నా సరే ఒక్కసారైనా సరే 10 వెహికల్స్ దాటితే హి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ప్రెజంప్టివ్ టాక్సేషన్. బట్ ఇక్కడ సో, అది కూడా మనం కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాం కదా! కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాం కదా! సో, మనం తీసుకున్నాం. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద ఆన్సర్. ఈవెన్ అది తీసుకున్నా సరే దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఆన్సర్. ఆన్సర్ వుడ్ రిమైన్ ద సేమ్. Even if the 2 vehicles were put to use only, since income has to be calculated per month or part of the month for which vehicle is owned by Mr. X. ఏదైతే ఓన్ చేసుకున్నాడో దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం గానీ పుట్ టు యూజ్ మీద కాదు. సో, విత్ దిస్ వి ఆర్ డన్ విత్ సెక్షన్ 44. ప్రెజంప్టివ్ టాక్సేషన్ అయిపోయింది అండ్ సెక్షన్ 44 ఈస్ కంప్లీటెడ్. థాంక్ యూ.